వెల్కమ్ టు ఆస్ టాక్స్. నా పేరు జ్యోతిరాజా, నేను సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ ట్రైనర్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం నిత్య జీవితంలో ప్రతిరోజు మనతో పాటు ఉండే ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మీరు అందరి దగ్గర వెహికల్స్ ఉంటాయి కదా, మీరు అందరూ ఏదో ఒక రకమైన వెహికల్ వాడుతూ ఉంటారు కదా. అదరు కార్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీ వెహికల్లో ప్రతి వెహికల్లో ఏదో ఒక ఇంధనాన్ని మీరు వాడుతూనే ఉంటారు. అది పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఏదో రకమైన వెహికల్ వాడుతూనే ఉంటారు. అందులో మీరు ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటూనే ఉంటారు. మీకు ఒక సీక్రెట్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. నా దగ్గర కూడా ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ నేను వాడుతుంటాను, కానీ అందులో నేను పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఏది వాడను. నా లైఫ్ లాంగ్ దాన్ని నేను వాడుతూనే ఉంటాను. నాకు వేరే కన్జంప్షన్ ఏ ఫ్యూయల్ నాకు అవసరం లేదు. ఆ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే స్మైల్, నవ్వు. నవ్వే నా ఇంధనం. సో మన జీవితం సక్రమంగా, సవ్యంగా, సాఫీగా సాగాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది స్మైల్. స్మైల్ 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 చెప్పుకుంటూనే వింటుంటూనే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ స్మైలేజ్ గురించి మాట్లాడదాం. మరి ప్రతి ఒక్కళ్ళు మైలేజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది? నేను మాట్లాడేది స్మైలేజ్ గురించి మాట్లాడతాను. మీ స్మైలేజ్, మీ స్మైల్ మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఎక్కడికైనా ఏ ఆటంకాలు లేకుండా తీసుకెళ్తుంది. జీవితంలో స్మైల్కి, మన చిరునవ్వుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. చాలా సినిమాల్లో చాలా చోట్ల చెప్తుంటారు, నవ్వే నా ఆయుధం, నవ్వుతోనే నేను ప్రపంచాన్ని జయించగలను, నవ్వుతోనే చిరునవ్వుతో దేన్నైనా శాసించగలము, దేన్నైనా అధిగమించగలము అంటారు. సో ఇలాంటి నవ్వుని ఈ మధ్యకాలంలో మనం మర్చిపోతున్నాం. అసలు మనం వాడట్లేదు. ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా, ఏదో సీరియస్గా ఉంటూ ఈ ప్రపంచంలోనే ఎందుకు వచ్చానా అని ఎందుకు వచ్చామా, ఎందుకు బతుకుతున్నాం అన్నట్టుగా నవ్వడం మర్చిపోయిన వాళ్ళం చాలామందే ఉన్నారు మన దాంట్లో. మనుషులకి దేవుడిచ్చిన వరం నవ్వు. మిగతా వాళ్ళకి, మనకి మిగతా జంతువులకి లేదు, మనకుంది. చిన్నపిల్లలు చాలా బాగా నవ్వుతారు. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు. ఎప్పుడైనా సరే ఏం జరిగినా ఏమైనా కూడా నవ్వుతూ ఉంటారు. వాళ్ళు మనకన్నా హ్యాపీగా ఉంటారు. అందుకే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం నవ్వడం మర్చిపోయి అసలు నవ్వు అంటే ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేసుకునే స్టేజ్లోకి ప్రజెంట్లీ మనం ఉన్నాం. సో అలాగే చూసినప్పుడు ఇంకో సర్వే ప్రకారం చూస్తే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువ నవ్వుతారట, ఎక్కువగా స్మైల్ చేస్తారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎప్పుడైనా మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు కనుక మీరు స్మైల్ చేస్తే కనుక మీకు చాలా మంచి ఫీలింగ్ అన్నది కలుగుతుంది. అలాగే మనం ఏదైనా వస్తువు చూసినప్పుడు కానీ, మనకి పాత జ్ఞాపకాలు కానీ, చాలా మెమరీస్ కానీ గుర్తుపెట్టుకుని అది మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే అవి మీకు స్ట్రెస్ నుంచి రిలీవ్ చేస్తాయి. సో ఎప్పుడైతే మీరు నవ్వుతున్నారో, ఎప్పుడైతే మీరు స్మైల్ చేస్తుంటారో అప్పుడు మీకున్న కష్టాలన్నీ తొలగి ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు స్మైల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఓన్లీ 17 మజిల్సే పనిచేస్తాయి. చాలా తక్కువ కదా. అలాగే మీరు కనుక కోపగించుకున్నా, లేకపోతే ఒక విసుగ్గా ఉన్నప్పుడు 43 మజిల్స్ వర్క్ చేస్తాయి. చూడండి, ఇక్కడ కూడా నవ్వు మనని కష్టపెట్టట్లేదు. సో నవ్వుతే ఉంటే తక్కువ మజిల్స్ పనిచేస్తాయి, ఎక్కువ మీకు ఉపయోగంగా కూడా ఉంటుంది. సో స్మైలేజ్ అన్నది మిమ్మల్ని ఇట్ విల్ టేక్ యూ లాంగ్ వే. ఎలా నవ్వడం? ఎలా మేడం? నన్ను చాలామంది అడిగే క్వశ్చన్, నవ్వు రావట్లేదు మేడం, ఎలా నవ్వాలో తెలియట్లేదు మేడం అంటారు. నవ్వడం అన్నది మీకున్న జ్ఞాపకాల్లోంచి, మంచి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోండి. కష్టాలు ఉంటాయి, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కష్టాలు వచ్చాయని చెప్పి కుంగిపోతాం, సుఖాలు వచ్చాయని చెప్పి పొంగిపోవడం. ఈ కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే, అంటే కష్టం వచ్చినా కూడా ఓకే, కష్టం వచ్చింది, దీన్ని నేను ఎదుర్కొంటా. అలాగే సుఖం వచ్చింది, అవును సుఖం వచ్చింది, ఓకే, దీన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఎప్పుడు కష్ట సుఖాలకి, సుఖ దుఃఖాలకి కనుక మనం ఒకే రకంగా రియాక్ట్ అయితే తప్పకుండా మీ మొహంలో ఉన్న చిరునవ్వు అన్నది తొలగిపోకుండా ఉంటుంది. అది చెప్పినంత తేలిగ్గా అవుతుందా? అంత తేలిక కాదు. కానీ ఎప్పుడైనా సరే మీకు బాధ కలిగింది, లేకపోతే మీరు నవ్వాలని అనిపించినప్పుడు మీ జీవితంలో జరిగిన మధుర క్షణాలు, మధుర జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అది 1కి 4 సార్లు తలుచుకోండి.
మీరు ఎవరితో అయితే ఉంటే మీకు హ్యాపీగా ఉంటుందో, ఏ ఏ ఏ పర్సన్తో కలిస్తే కనుక మీకు హ్యాపీగా ఉంటుందో ఆ పర్సన్ని మీరు గుర్తు తెచ్చుకోండి, వాళ్ళని కలవండి. మనకు ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దు, నేను ఒక్కదాన్ని ఉంటాను, ఒక్కళ్ళవే ఉంటాము, నేను ఒక్కళ్ళనే చేసుకుంటాను అంటే కాకుండా మీరు నలుగురితో పాటు కనుక మీరు ఉండగలిగితే, నలుగురితో మీరు పంచుకోగలిగితే, మీ కష్టాల్ని సుఖాలని అన్నిటినీ పంచుకోగలిగితే మీకు ఆ స్మైల్ అనేది మీకు ఆటోమేటిక్గా మీ చిరునవ్వుల్లోకి వస్తుంది. అలాగే మీరు ఏం చెయ్యాలి అనుకున్నారు, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు చేసేది 3 ఐస్ అని చెప్తాను నేను. 3 ఐస్. ఒకటి, చేసే పని ఇంట్రెస్ట్తో చేయండి. ఫస్ట్ ఐ ఈజ్ ఇంట్రెస్ట్. ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్తో చేస్తారో, ఇష్టంతో చేస్తారో ఆ పని మీకు నచ్చుతుంది, మీకు ఆటోమేటిక్గా మీ మొహంలో ఒకలాంటి చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. అలాగే సెకండ్ ఐ నేను చెప్పినప్పుడు ఇన్వాల్వ్మెంట్ అంట. అంటే మీరు ఏ పనైనా చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు అందులో ఇన్వాల్వ్ చేసుకోండి. అంటే చాలామంది పని చేస్తూనే ఉంటారు, అది ఏదైనా కావచ్చు, అది వంట కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కానీ వాళ్ళలో అందులో ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉండదు, వాళ్ళ పాత్ర అంటూ వాళ్ళలో ఏది ఉండదు. ఏదో మెకానికల్గా చేయాలి కదా అని చేస్తాము, దాన్ని ఎంజాయ్ చేస్తూ అసలు ఏది ఎంజాయ్ చేయకుండా చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్తో చేయండి. రెండోది ఇన్వాల్వ్ అవ్వండి. అది ఏ పనైనా చేయండి, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏ పని చేసినా కూడా మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకోండి. మీరు సరే మీ కుకింగ్ అంటే ఇష్టం, కుకింగ్ చేస్తున్నారు, ఏదో చేయాలి కదా అని కుకింగ్ చేయకుండా ఈ కుకింగ్ చేసినప్పుడు ప్రతి మూమెంట్ని, ప్రతి యాక్షన్ని, మీరు కూరగాయలు కట్ చేసిన దగ్గర నుంచి చివరి వరకు అన్నీ చేయండి. అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు వర్క్ చేస్తున్నారు, వర్క్ బోరింగ్గానే అనిపిస్తుంది, కానీ ఈ వర్క్ చేస్తున్నప్పుడు నన్ను నేను ఇన్వాల్వ్ చేసుకుంటాను, నేను ఒక భాగాన్ని, ఇది కంప్లీట్ చేస్తే నాకు అందులో వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుందన్నప్పుడు మీ మొహంలో ఒకలాంటి స్మైల్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్తో చేయండి, ఇన్వాల్వ్మెంట్తో చేయండి. ఆ తర్వాత లాస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఈ రెండు చేసిన తర్వాత ఇన్వాల్వ్ అయ్యాము అని కాకుండా ఇనిషియేటివ్ అంటాం మనం. 3వ ఐ ఇనిషియేటివ్. అంటే నేను చేస్తాను, నేను ముందుకు వెళ్తాను, నేను ముందుగా చేయగలను అనేది మంది ఇనిషియేటివ్. ఎందుకంటే ఎవరో వచ్చి మిమ్మల్ని చేయరు, నువ్వు చెయ్యి, నువ్వు బాగా చేస్తావు అని ఎవరో అనరు, కానీ మిమ్మల్ని మీరు ఇనిషియేట్ చేసుకున్నప్పుడు ఇది నా పని, నా జీవితం, నేను ఎలా ఉండాలో అలా ఉంటాను, నాకు ఎలా నచ్చినట్టు ఉంటాను, కానీ నచ్చినట్టు ఉన్నప్పుడు నేను చేసే పని కూడా నాకు నచ్చాలి. అలాగే నేను చేస్తున్న ప్రతిలో కూడా నేను ఇనిషియేటివ్, అంటే నేను ముందుంటా, నన్ను ఎవరో వెనక నుంచి తొయ్యడం కాదు, నేను ముందుండి ఈ పనిని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తాను. సో ఈ 3 ఐలు మనం మాట్లాడేటప్పుడు ఒకటి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందండి? మీకు ఆ పని మీద ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలాంటి పనిని మీకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంది? ఏదైతే మీ మనసుకు నచ్చుతుందో, మీకు మనసుకు నచ్చిన పని చెయ్యండి. చాలామంది పిల్లలు నన్ను అడుగుతారు, మేడం నాకు చదువుకోవడం మనసుకు నచ్చిన పని కాదు, నేను మిగతావన్నీ నాకు మనసుకు నచ్చుతాయంటారు. కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు అది నచ్చుతుంది. అలాగే చదువు కూడా ఏంటంటే ముందు మీరు మొదలుపెట్టినప్పుడు బహుశా మీకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ ఎప్పుడైతే అందులో మీరు ఇంట్రెస్ట్ చూపించి ఇన్వాల్వ్ అవుతారో, అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కసారి మిమ్మల్ని మీరు అందులో ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు అందులో వచ్చే ఆనందం మీకు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. సో సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక పనిలో ఉంటే చాలా బాగుంటుంది. నేను చాలామంది మనుషులు నేను చూస్తుంటాను, ఇప్పుడు సినిమాకి వెళ్తారు, సినిమా చూస్తుంటే మొబైల్ చూస్తుంటారు, సినిమాని ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళు, ఇది మొబైల్ అలాంటప్పుడు సినిమాకి రావక్కర్లేదు, సినిమాకి చూసినప్పుడు సినిమా ఎంజాయ్ చేయండి. అలాగే సినిమా ఏ పని చేస్తే ఆ పనిని ఎంజాయ్ చేయండి. ఆ చేసే పనిని ఒకలాంటి చిరునవ్వుతో చేస్తే మీ చిరునవ్వే మిమ్మల్ని చాలా దూరంగా సక్సెస్కి దగ్గరగా తీసుకువెళ్తుంది. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.